హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాము. నా వెనకాల వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారా? అందరు మా అత్తలు, ఆడవిల్లలు, మా యారలు అందరు అన్నమాట. సో మేమైతే ఈరోజు తొట్టెలకు వెళ్తున్నాం. ఎక్కడ అంటే ఊర్లోనే కాబట్టి బై వాక్ అయితే వెళ్తున్నాం అన్నమాట. మా మర్ది గారికి అయితే కొడుకు పుట్టిందని చెప్పిన కదా. సో ఈరోజు తొట్టెల, అందుకే తొట్టెలకి అయితే వెళ్తున్నాము. చిన్న అతిథిని చూడండి ఎంత బాగా వచ్చిండు. అతిథిని పిలవకుండా వచ్చిండు. ఇయ్యో ఇయ్యో ఎత్తుకో, తమ్ముని ఎత్తుకో. పప్పి తమ్మునికి, పప్పి పప్పి ఉమ్మి ఉమ్మి తమ్మునికి. బంగారే కన్నయ్యాన్ కన్నయ్య. నెక్స్ట్ అయితే మేము వెళ్ళగానే అందరికైతే కుంకుమ పసుపు బొట్టు అయితే ఇచ్చిరు. కుంకుమ పెట్టి గంధం అయితే పెట్టి అయితే మేమైతే స్టార్ట్ చేసాం. ఇక్కడ వాళ్ళ మేనత్తనైతే అల్లునికి అయితే బొట్టు అయితే పెడుతుంది. మేనత్తలు అయితే మా సైడ్ బొట్టు పెట్టడం, కాటుక పెట్టడము, ఇంకా వాళ్ళు తీసుకొచ్చినవి అన్నీ వేయడము, దిష్టి పూస కానీ చేతులకు గట్టేటి కానీ అన్నీ అయితే మేమైతే కిసర్ పూస ఇట్లా అన్నీ అయితే వేసాం. వేసిన తర్వాతనైతే మేమైతే తొట్టెల్లోనైతే ఇస్తాం. మేనత్తనైతే ఇక తొట్టెల్లో ఇస్తే వేస్తుంది అన్నమాట. మేనత్త వేసి పేరు పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా పేరు పెడతారన్నమాట అబ్బాయికి. సో ఇలానైతే మేమైతే తొట్టెల రోజైతే మా కొడుకునైతే మంచిగా రెడీ చేసి తొట్టెలను అయితే చేసామన్నమాట. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేసినా కానీ చాలా హ్యాపీగా ఉంది. సో మనకు చూసుకోవడానికి చిన్న చిన్న మెమొరీస్ ఎప్పటికీ ఉంటాయి కదా, అందుకనే నేనైతే ఏదైనా వీడియో తీస్తూ ఉంటాను అన్నమాట. అందరం పేరు పెట్టిన తర్వాతనైతే నానమ్మలు, అమ్మమ్మలు, అత్తలు అందరు కలిసి అయితే చిన్నోన్నైతే తొట్టెలలో వేసి ఊపుతున్నారన్నమాట. ఇక్కడ నానమ్మలు, అమ్మమ్మలు ఇట్లా కలిసి ఇంకా మేనత్త వాళ్ళందరూ కలిసి అయితే ఉయ్యాలనైతే ఊపి వాళ్ళ పిల్లలకైతే మంచిగా పేరు పెట్టి, ఏం పేరు అనుకున్నారు ఆ పేరు పెట్టి, ఇంకా ఇంటి దేవుడు ఉంటాడు కదా, ఇంటి దేవుని పేరు కూడా పిలిచిన తర్వాతనైతే మేమైతే ఆ మొత్తం కార్యక్రమం అయితే చేస్తామన్నమాట. ఇలా అంటేనే ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. సో ఇంకా మేము తీసుకెళ్ళిన గిఫ్ట్లు అయితే పెడుతున్నాం అన్నమాట. అక్కడ వాళ్ళ మేనత్తనైతే చేతికేమో వేయించింది. సో అవి పెడుతుంది. ఇంకా నేను తీసుకెళ్ళిన నేను పెట్టాను. ఇంకా నానమ్మలు, అమ్మమ్మలు, ఇంకా వచ్చిన చుట్టాలు ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి మాత్రం ఆ రోజు తొట్టెలో ఉన్నప్పుడే కాళ్ళకి చేతులకి పెడతాం. అబ్బాయిలకి ఎక్కువ ఏముంటాయి, అమ్మాయిలకైతే చాలా జయించనీకి ఉంటాయి. అబ్బాయిలకి ఏముంటాయి, కడాలు ఇట్లనే కదా. ఇదిగోండి మా సైడ్ ఫ్యామిలీని పరిచయం చేశారండి. ఇదిగోండి ఇంత పెద్ద ఫ్యామిలీ. ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ మిస్ అయ్యారు. వాళ్ళు కాకుండానే ఇంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట మా సైడ్ అయితే. ఇంకా దీంట్లో ఇంకొక 10 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. ఇంకా చాలామంది రాలేదు. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నమాట మనకి. సో ఇంకా చిన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక పక్కన తెలిసిన వాళ్ళ ఇంటికి ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇక్కడైతే మంచిగా సిట్టింగ్ వేసుకొని కూర్చున్నాం. ఇక్కడ మా బాబాయ్ కూడా నన్ను వీడియో తీయు అని నిలబడ్డాడు. ఓకే అని చెప్పి మరి వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ అందరు ఇక అత్తలు, ఆడవిల్లలు, ఇంకా మొత్తం ఆయన గారు, ఇంకా మా మామయ్యలు ఇట్లా అందరు వచ్చిర్రు. హ్యాపీగా అనిపించింది. ఆ ఒక ఫంక్షన్ అయితే అందరం కలుస్తాం కదా, చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఇక అందరిని అయితే చూపించుకుంటానైతే నేనైతే ఇక్కడ కూర్చున్నా. ఇక మా పిన్ని ఇట్లా అందరం కూర్చొని అయితే మంచి స్ప్రైట్ ఇంకెవరు తాగేది వాళ్ళైతే తాగుతూ ఉన్నామంటే మా పిల్లలు అయితే వెనకాల మంచిగా ఆడుకుంటున్నారు. సో ఇక్కడ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. నేను కొంచెం లేట్ వెళ్ళినా అయినా ఫైనల్గా అయితే వెళ్ళి మనమే ఫుల్ అయితే కంప్లీట్ చేసేసామని. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.